నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాం. సో నీట్గా డెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. ఈ పర్టికులర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఏ tan ఇన్వర్స్ 2 మైనస్ బి లాగ్ 5 అయితే ఏ కామా బి ఎంత అని అడుగుతుంది. ఐ మీన్ ఏ 2a ప్లస్ బి ఎంత అని అడిగాడు, రైట్? సో సాల్వ్ చేసేద్దాం. సో డైరెక్ట్ గా మనం ఏం తీసుకోవచ్చు, డైరెక్ట్లీ 0 to 1, సారీ ఐ అనుకుందాం దీన్ని, 0 to 1 4 cot inverse of 1 minus 2x plus 4x square dx. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ వచ్చింది అనుకోండి, కాట్ ఇన్వర్స్ వస్తే టాన్ ఇన్వర్స్ లో కన్వర్ట్ చేసేసుకోండి. సో టాన్ ఇన్వర్స్ లో కన్వర్ట్ చేయాలనుకో, సో అయితే మనకి ఒక రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ అనే దాన్ని డైరెక్ట్ గా కాట్ ఇన్వర్స్ 1/x కింద రాయొచ్చా అంటే నో, అన్నిసార్లు రాయలేము. ఎప్పుడు రాయొచ్చు మరి? ఎక్స్ పాజిటివ్ అయితే రాయొచ్చు. దెన్ ఎక్స్ నెగిటివ్ అయితే -π ప్లస్ కాట్ ఇన్వర్స్ 1/x కింద రాయాలి. ఓకే, అయితే ఇక్కడ ఇది ఎక్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ లోపల ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాజిటివ్ నెగిటివ్ చెక్ చేద్దాం. సో క్వాడ్రాటిక్ ఉందమ్మా, 4x² - 2x + 1 కదా. డిస్క్రిమినెంట్ చూస్తే b² 4 - 4 × 4 అయిపోయింది. నెగిటివ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి -12 వస్తుంది కదా. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ అంటే కోషియంట్ ఆఫ్ x² ఏ సైన్ ఉంటే అదే సైన్ కదా ఇది. అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. whatever x you keep, it is always greater than 0. So directly I can write the integration as 0 to 1 4 tan inverse of positive కాబట్టి 1/1 minus 2x plus 4x square. ఓకేనా, dx. సో అండ్ ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, టాన్ ఇన్వర్స్ లోకి ఎప్పుడైనా ఇక్కడ సిగ్మా నోటేషన్ ఉన్నప్పుడు ఇదే ప్రొసీజర్ చేసుకుని వెళ్తాం. ఎప్పుడైనా కూడా డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ లాగా రాయడానికి ట్రై చేయండి. సో డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ లాగా రాయాలి అంటే, సో బేసికల్ గా మనకి టాన్ లో ఫార్ములా ఉంటుంది. టాన్ ఇన్వర్స్ ఏ మైనస్ టాన్ ఇన్వర్స్ బి ఈజ్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మైనస్ బి బై 1 ప్లస్ ఏబి అని వస్తుందమ్మా, రైట్? సో అంటే ఇక్కడ మీకు 1 సెపరేట్ చేయడానికి చూడండి. ఎప్పుడు కూడా ఇక్కడ ఆల్రెడీ 1 సెపరేటెడ్ గానే ఉంది కదా. సో డైరెక్ట్ గా రాసేద్దాం ఇక్కడ. సో 0 to 1 4 tan ఇన్వర్స్ ఆఫ్, ఎలా రాసిన అంటే 1/1 ప్లస్ ఇక్కడ 4x² - 2x అనే దాన్ని నేను 2x కామన్ తీసి 2x - 1 గా రాస్తాను. 2x × 2x - 1, రైట్? సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ లో వచ్చింది ఏ ఒకటి బి ఒకటి. ఇది ఏ మైనస్ బి అవుతుందా లేదా అని చూస్తే ఎస్ డెఫినెట్లీ అవుతుంది, 1 కదా. సో దాన్ని ఎలా రాయొచ్చు మనం? 2x - 1 కింద రాయొచ్చు. డన్. సో ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు, 4 పక్కన పడేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x - 1 dx రాయొచ్చు కదమ్మా అట్లా. సో డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ లాగా అయిపోయింది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి చూద్దాం. సో ఏం చేద్దాం, సో ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ లో మనకి ఇంటిగ్రేషన్ a to b f of x dx ఉందనుకోరా. ఇంటిగ్రేషన్ a to b f of a plus b minus x రాయొచ్చు కదమ్మా. సో ఆ ప్రాపర్టీ అప్లై చేసుకుందాం. సో ప్రాపర్టీ అప్లై చేసుకుంటే ఇక్కడ నాకు 4 times 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ a plus b minus 1 అంటే 1 0 plus 1 1 minus x పెట్టవచ్చు. 2 × 1 minus x minus tan inverse of 2 × 1 minus x minus 1 dx. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే you will get 4 times 0 to 1 tan inverse 2 minus 2x minus tan inverse of 2 minus 1 1 minus 2x dx వచ్చింది. అయితే ఇక్కడ మనం దీన్ని చూడండి, అయ్యి అనుకున్నాం, ఇది అయ్యి కాబట్టి నేను ఈ రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ఎందుకు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు సార్ అవుట్ ఆఫ్ నోవేర్ అంటే, నేను రెండింటిని యాడ్ చేస్తే నాకు ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ 2x - 1 ఉంది, నాకు tan ఇన్వర్స్ ఆఫ్ 1 - 2x ఉంది. అయితే ఇది ఎలా ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ -x లా ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ -x అంటే మైనస్ tan ఇన్వర్స్ x. సో దీన్ని ఏం రాయొచ్చు అప్పుడు, ప్లస్ tan ఇన్వర్స్ మైనస్ కామన్ తీసేస్తే 2x - 1 అవుతుంది. సో అలా ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఏమొస్తుంది అప్పుడు, tan ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 × 1 - x కింద రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది, 2 అనుకోవచ్చు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే 0 to 1 tan ఇన్వర్స్ 2x dx ప్లస్ 0 to 1 tan ఇన్వర్స్ ఇలా రాసుకున్నాం అనుకోమ్మా. ఇక్కడ కూడా a plus b minus x ఇంటిగ్రేషన్ a to b f of x dx దగ్గర
ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అప్లై చేస్తే ఇక్కడ నీకు ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంటే వన్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అయిపోతుంది. అంటే దిస్ విల్ బి కన్వర్టింగ్ టు 0 to 1 tan ఇన్వర్స్ 2x dx. సో ఇది ఒకటి. సో ఫైనల్లీ యూ విల్ బి గెటింగ్ I ఈక్వల్స్ టు ఆల్రెడీ 2 బయట ఉంది, మనకి 2 ఓవరాల్ గా బయట ఉంది. సో 2 టైమ్స్ ఆఫ్ అంటే 4 టైమ్స్ ఆఫ్ 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ 2x dx. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇలా ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటే కాంప్లికేటెడ్ ఇంటిగ్రేషన్ కాస్త ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఇన్వర్స్ ఫంక్షన్ tan ఇన్వర్స్ వస్తే మనం ఎప్పుడు కూడా 1 ఇంటూ అని తీసుకుంటాం. ఈ 1 కేమో సెకండ్ ఫంక్షన్ లోకి తోసేస్తాం, ఇది ఫస్ట్ ఫంక్షన్ లోకి తోసేస్తాం. సో అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే 1 ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందా, ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2x, దీన్ని ఇట్లా రాస్తాం. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఎక్స్ వస్తుంది. tan ఇన్వర్స్ 2x డిఫరెన్షియేట్ చేస్తే 1/1 ప్లస్ 4x² ఇంటూ 2 వస్తుంది, 2 dx, రైట్. సో 4 ఇంటూ ఎక్స్ tan ఇన్వర్స్ 2x. సో దీనికి లిమిట్ అప్లై చేసేది, లిమిట్ ఏంటి 1 to 0 మైనస్ ఇక్కడ ఏమొచ్చింది ఇంటిగ్రేషన్ 2x/1 ప్లస్ 4x² dx రాసుకోవచ్చు. ఓకే, 0 to 1, రైట్. సో ఇక్కడ 1 అప్లై చేస్తే 1 అయితే 1 tan ఇన్వర్స్ 2 అవుతుంది. 1 ఇంటూ tan ఇన్వర్స్ 2 మైనస్ 0 అప్లై చేస్తే 0. సో ఇక్కడ నుంచి tan ఇన్వర్స్ 2 వచ్చింది. సో దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఇక్కడ నువ్వు దీని ఇంటిగ్రేషన్ చూద్దాం. దీన్ని మొత్తాన్ని టీ అనుకున్నాం అనుకోరు, 1 ప్లస్ 4x² టీ అనుకుంటే 8x dx అనేది dt రావాలి. కానీ ఇక్కడ ఏముంది 2x ఉంది. సో నేను ఏం చేస్తాను, 1/4 రాసుకుని దీన్ని 8x చేస్తాను. సో అప్పుడు నాకేమొస్తుంది, ఇది 1/4 log ఆఫ్ 1 ప్లస్ 4x² అయిపోతుంది దాని యొక్క ఇంటిగ్రేషన్. అలా ఉంది కదా, dx/dt లా ఉంది కదమ్మా, ఐ మీన్ dt/t లా ఉంది కదా, రైట్. సో 1 to 0 లిమిట్ అప్లై చేస్తే నాకు ఫైనల్లీ tan ఇన్వర్స్ 2 మైనస్ 1/4 ఆఫ్ 1 అప్లై చేసాం అనుకో log 5 టు ద బేస్ c, 0 అప్లై చేస్తే 0 log 1 వస్తుంది, 0 వస్తుంది. సో ఫైనల్లీ విల్ బి గెటింగ్ 4 tan ఇన్వర్స్ 2 మైనస్ log 5 టు ద బేస్ c. ఓకే, ఇప్పుడు దీంతో కంపేర్ చేద్దాం. ఇది మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ వచ్చింది, వాడు ఇచ్చిన దాన్ని బట్టి కంపేర్ చేసుకుందాం. లేదు ఏం చేద్దాం, ఇక్కడ బట్టి పోదాం, క్వశ్చన్ దగ్గర చూద్దాం. క్వశ్చన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే క్లియర్ గా ఏ వాల్యూ ఎంత 4, ఓకే, బి వాల్యూ ఎంత 1, ఓకే, ఏ వాల్యూ 4, బి వాల్యూ 1, 2a ప్లస్ 9, డన్. సో 9 ఈజ్ అవర్ ఆన్సర్.